హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ అండి. ముందుగా ఈరోజు అమరావతి అప్డేట్స్ ఐకానిక్ సిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మనం చూడబోయే వీడియో ఏంటంటే, మన హైకోర్టు భవన్ దగ్గర ఉన్న వాటర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. దగ్గరికి వెళ్ళి ఇక్కడ వాటర్ లెవెల్స్, ఇక్కడ ట్రాక్టర్లు అనేది ఉండేవండి ఇదివరకు మొన్నటిదాకా. అవన్నీ నిన్నే అటువైపు మార్చారు. ఆ మార్చడం తోటి వాటర్ లైన్కి అటు సైడ్ తవ్వారు కదండి, అటు నుంచి అయితే వాటర్ బయటికి పంపిస్తున్నారు. ఇక్కడ ఎందుకు తీశారంటే అండి, ఇక్కడున్న వాటర్ లెవెల్ బాగా తగ్గిపోవడం వల్ల, స్టార్టింగ్ కాడి నుంచి ఇక్కడ పెట్టినప్పటి నుంచి తగ్గిపోవడం వల్ల పైప్ లైన్ కింద లోపలికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి రూట్ అనేది అటు పెట్టారండి. అందుకనే మొత్తం ఇంజన్లు ట్రాక్టర్లన్నీ అటువైపు షిఫ్ట్ చేసుకున్నారు. ఇటువైపు అయితే చాలా వరకు తగ్గిపోయింది. మొన్నటిదాకా మీరు చూసుంటారు, ఇవన్నీ మునిగిపోయినాయి కదండి. అవి ఈ విధంగా లోపల నుంచి బయటకైతే పడుతున్నాయండి, ఒక్కొక్కటిగా కనపడుతున్నాయి మనకి. ఈ కన్స్ట్రక్షన్ జరిగిన పొజిషన్ మొత్తం ఈ విధంగా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇవి ఇంకా గట్టిగా ఇట్లా నైట్ పగలు ఇంజిన్ అనేది ఆడితే ఒక 5 రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోద్దని ఇక్కడ ఇంజనీర్స్ వీళ్ళందరూ అంటున్నారండి. చాలా వరకు అయితే వాటర్ తగ్గిపోయిందండి. కాస్త కూస్తూ అక్కడక్కడ గుంట బాగా ఎక్కువగా ఉన్న కాడైతే వాటర్ ఉంది. ఆ విధంగా అటు నుంచి అయితే వాటర్ అనేది బయటకు పంపించే ఏర్పాట్లే చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ హైకోర్టు భవన్ కాడ ఈ విధంగా ఉంది కదండి. ఇప్పుడు ఐకానిక్ టవర్స్ దగ్గర 3, 4, 5 బ్లాక్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు అక్కడికి వెళ్ళి ఒకసారి చూపిస్తానండి. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నొక్కండి. మనకి ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అప్పుడే మేము చేసే వీడియో ప్రతిదీ కూడా మీకు చూడగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ అమరావతిలో జరిగే ప్రతి ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాలని నేనైతే నిర్ణయించుకుని ఈ వీడియోలో అయితే చేస్తున్నానండి. ఇదిగోండి, రూట్ అనేది ఈ విధంగా వేసుకున్నారండి. ఇటు నుంచి ఈ విధంగా వెళ్ళిపోతున్నాయి వాటర్ అనేది. చాలా స్పీడ్గా ఇక్కడ వాటర్ బయటికి పంపించే ఏర్పాటు అయితే జరుగుతుందండి. ఇక్కడ పొజిషన్ గురించి ఇక్కడ సూపర్వైజర్ గారు ఉన్నారు, ఆయన అడిగి కనుక్కుందామండి. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్? బాగానే ఉంది ప్రజెంట్. 2 నెలలు అయ్యాలి, 2 అడుగులు తగ్గినాయి. ఇక 4-5 డేస్లో అయిపోతుంది. వాటర్ మొత్తం కంప్లీట్ అయిపోయే అవకాశం ఉందా? ఓకేనండి. ఇక్కడైతే పొజిషన్ అయితే ఈ విధంగా ఉందంట. ఇప్పుడు మీకు మనకి 3, 4, 5 టవర్స్ దగ్గర ఎలా ఉందండి? అవి కూడా 5 డేస్లో అయిపోతుంది. అది కూడా అయిపోతుందండి, ఎండింగ్. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి ఒకసారి చూపిస్తానండి మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం 3, 4, 5 బ్లాక్స్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇప్పుడు మనం చూడబోయే బ్లాక్ ఏంటండి, 5వ నెంబర్ బ్లాక్ అండి. ఇది మాత్రం 50 అంతస్తులు వస్తుందంటండి హైట్. కానీ ఇక్కడ మాత్రం చాలా వాటర్ చాలా వరకు తగ్గిపోయింది. కాస్త కూస్తో కొంచెం ఉందండి. ఇది ఇన్ని రోజులు పట్టేది కాదండి. కాకపోతే ఏమైందంటే, ఇక్కడ ఇదంతా ఒక బ్లాక్ అవడం వల్ల వాటర్ అనేది బయటికి వెళ్ళడానికి కుదరలేదు. అక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఆ ర్యాంప్ దగ్గర అయితే గండి కొట్టేశారు. గండి కొట్టేసిన తర్వాత అప్పుడు వాటర్ అనేది చాలా స్పీడ్గా కదులుతుంది. ఇంకొక 5 రోజులు ఇది కూడా క్లియర్ అవుతుందంట. ఒకసారి మీకు అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తానండి. ఇవన్నీ రైతులు కూడా వచ్చి ఇక్కడ ఎలా ఉందనేది చూస్తున్నారు. ఏమండి, ఏంటి నిన్నటికి వాళ్ళకి ఎలా ఉందండి పొజిషన్? చాలా మార్పు వచ్చింది, చాలా తగ్గిపోయింది. గండి కొట్టిన తర్వాత బాగా తగ్గినాయి. అదండి, నిన్న గండి కొట్టేశారండి. కొట్టడం వల్ల ఏంటంటే వాటర్ చాలా స్పీడ్గా అయితే లాగేస్తున్నాయండి. పొద్దున్నే రైతులు కూడా చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారు. మొన్నటి వరకు ఇక్కడ లోపలికి రావడానికి అయితే కుదరలేదు. ఇప్పుడు అదంతా నేలంతా ఎండిపోయేసరికి చక్కగా వెహికల్స్ వేసుకుని లోపలికి కూడా వెళ్తున్నారండి. బళ్ళు వేసుకుని కూడా లోపలికి వెళ్తున్నారండి. ఎందుకంటే అంత గట్టిగా ఉంది నేల, అయితే చాలా బలంగా దృఢంగా ఉందండి. ఇక్కడ ఏం బురద గిరద ఏం లేదు. ఒకరోజు నీళ్ళు లాగిన తర్వాత తెల్లారిపోయి చెప్పులు వేసుకొని తిరగచ్చు. గట్టిగా ఉందండి బాగా. అదండి అది ఫ్రెండ్స్. సార్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. బాయ్. ఓకే. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉందండి. ఇక్కడ నిన్న సోలు కొంచెం పైగా ఉండేయండి, ఇప్పుడు బాగా స్పీడ్గా తగ్గినాయి కొంచెం. ఇదిగోండి, నేల అయితే ర్యాంప్ చాలా గట్టిగా ఉందండి. బళ్ళు కూడా తిరగవచ్చు, అంటే అంత బలంగా ఉంది గట్టిగా నేల. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి, ఇక్కడ బురద ఎక్కువగా ఉందా అది అని అడుగుతున్నారు. కానీ బురద ఏం లేదండి, నేల అయితే గట్టిగానే ఉంది. రోజు బాగా ఎండ కూడా ఎక్కువ రావడం వల్ల ఏంటంటే కొంచెం తొందరగా ఆరిపోతుంది అనమాట. ఇక్కడ పొజిషన్ కూడా చాలా బాగుంది. ఇది 4వ నెంబర్ బ్లాక్ అండి. ఇది ఇక్కడ వర్క్ అయితే ఈ విధంగా జరిగింది. అప్పుడు ఇప్పుడు అటువైపు కూడా వెళ్ళి చూపిస్తాను ఒకసారి మీకు.
నా ఇక్కడ ఎలా ఉంది పొజిషన్ ఇవాళ? పర్ఫెక్ట్గా ఉంది. వాటర్ రన్నింగ్ బాగుందా? ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ అనేది ఇక్కడ బాగా ఫ్లో అవుతుంది. నిరంతరం ఆగకుండా వర్క్ అయితే ఇక్కడ మోటార్లో బాగా పనిచేస్తున్నాయండి. వాటర్ అనేది చాలా స్పీడ్గా తగ్గిపోతుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 1-2 బ్లాక్ టవర్ దగ్గరికి అయితే తీసుకెళ్తానండి. టవర్ 1, టవర్ 2 దగ్గరికి. టవర్ 2 అండి ఇది. ఇక్కడ పూర్తిగా తగ్గిపోయింది కదండి వాటర్. బాగా నేల కూడా ఎండిపోతుందండి, గట్టిగా అయిపోతుంది ఎప్పటికప్పుడు. గత వీడియోలో మనం చూసినప్పుడు ఇప్పటికి చాలా మార్పు వచ్చిందండి. నేల అనేది చాలా గట్టిగా మారిపోయింది అనమాట. ఏమండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది ఇక్కడైతే. ఇవి ఇక్కడ వాటర్ తగ్గిపోవడం వల్ల చాలామంది లోపలికి అయితే వచ్చేస్తున్నారండి. అట్లా రామాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ బాగా నీళ్ళల్లో నాని ఉన్నాయి. ఇనప ముక్కలు, ఇక్కడ సువ్వలు, ఇలాంటి మేకులు, ఇక్కడ సెంటరింగ్ ఉంది కదండి, సెంటరింగ్కి బిగించేటువంటి మేకులు ఇలాంటివన్నీ నీళ్ళల్లో అడుగున మట్టిలో పూరుకుపోయి ఉన్నాయండి. అవన్నీ బాగా తుప్పట్టు ఉన్నాయి, గుచ్చుకుంటే చాలా ఇదిగా ఉంటుందండి. అందుకనే లోపలికి దయచేసి ఎవరో రామాకండి ఇక్కడ, ఎందుకంటే చాలా ఇదిగా ఉంది కాబట్టి. మీకు చూపిస్తానండి ఇప్పుడు వీడియోలో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి ఎప్పటి నుంచో ఎన్నాళ్ళ నుంచో ఈ విధంగా నేలలో ఉండిపోయినాయండి. ఇదిగోండి, ఇది చూడండి ఒకసారి. ఇది నిలబడి ఉందండి. ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే గుచ్చుకుంటూ ఉంటాయి మేకులు అన్నమాట. అందువల్ల రామాకండి ఫ్రెండ్స్ ఎవరు. ఇట్లా చాలా ఉన్నాయండి. ఇక్కడ ఒకసారి కుప్పలుగా ఉన్నాయి. ఈ రాని కూడా రావట్లేదండి, నీళ్ళల్లో నాని ఉన్నాయి, మట్టిలో పూరిగిపోయి ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడటానికి దయచేసి ఎవరో కూడా లోపలికి రామాకండి. ఎందుకంటే ఇక్కడ నిషిద్ధంగా ఇక్కడ ఎవరు రాకుండా ఉండాలని చెప్పి ఇక్కడ అధికారులు కూడా చెప్పారండి. నా వంతు నా బాధ్యతగా నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఇదిగా ఉంది కాబట్టి లోపలికైతే ఎవరు రాకుండా ఉండండి దయచేసి. ఇప్పుడు మీరు లాగుతున్నా కూడా రావట్లేదండి, గబాలను కాలేస్తే ఉందండి, గుచ్చుకుంటాయి. అందువల్ల నాకు తెలిసింది నేను చెప్తానండి. దయచేసి రామాకండి. చూడండి, మేము వీడియోలో మీకు చూపిస్తున్నాం కదా దగ్గర నుంచి. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజెంట్ ఉన్న లొకేషన్ అయితే ఈ విధంగా ఉందండి. ఇది మొత్తం అయితే బాగా ఎండిపోయింది, చాలా వరకు బాగా ఇదిగా ఉందన్నమాట. వెహికల్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇంకొక 5-6 రోజుల్లో ఈ వాటర్ కూడా ఎండ బాగా రావడం వల్ల ఆ వాటర్ కూడా ఆవిరైపోయి ఫీల్ చేసుకొని ఇక్కడ వాటర్ అనేది లేకుండా చక్కగా ఇక్కడ వర్క్ అనేది కన్స్ట్రక్షన్ జరిగిద్ది. అన్ని పనులకి ప్రాసెస్ జరుగుతుందండి. త్వరలో కూడా మీకు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. మా వీడియోలు నచ్చితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.